ఈరోజు మన పొట్టి కిచెన్లో గుంత పొంగనాలండి. ఇవి బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే బయటకు వెళ్ళి తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదండి. మనం టిఫిన్ ఏమీ లేనప్పుడైనా సరే అప్పటికప్పుడు కూడా ఈ గుంత పొంగనాలని వేసుకొని కడుపు నిండా తినేయచ్చు, కమ్మగా ఉంటుంది. సో ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ అయితే నేను బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి. ఇది సన్నగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఈ బొంబాయి రవ్వని దీంట్లో 1 కప్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని తీసుకోవాలి. సన్నగా తురుముకున్న క్యారెట్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని, 1 టమాటోని కూడా యాడ్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వంట సోడాని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకొని మనం యాడ్ చేసిన వెజిటేబుల్ అనేది రవ్వకి పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. మీకు ఇలా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చే వరకు కలుపుకొని తీసుకోవాలి. సో దీన్ని ఇలా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. లేకపోతే మీరు కావాలంటే చేయితో కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే స్పూన్తో కలుపుకొని తీసుకుంటున్నాను. నాకైతే కొంచెం గట్టిగా అనిపిస్తుందని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ క్వాంటిటీలో ఉంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. దీని మీద మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని దాంట్లో తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొన్ని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలని యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు రెమ్మని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసేసి తాలింపులు చిటపటమనేంత వరకు వేయించుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నానబెట్టిన రవ్వలకు యాడ్ చేసుకుంటే ఈ తాలింపు వేయడం వలన మరింత టేస్ట్గా వస్తాయండి. గుంత పొంగనాలు చాలా సేమ్ బయట కొన్నట్లే టేస్ట్గా వస్తాయి. సో ఈ పోపు అనేది రవ్వకి పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా కలిపి తీసుకోండి. ఇలా కలిపి తీసుకున్నాక మనం ఒక పొంగనాల పేటని తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వలన మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అడుగనేది అంటుకోకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు. అన్నిట్లోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా పిండిని మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ పిండిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క స్పూన్తో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి. వీటిని మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసి పెట్టినట్లయితే కొంచెం కలర్ఫుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఈజీగా మనకి ఇలాంటి పిండిలో నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి ఇలాంటి చట్నీస్తోనైనా సర్వ్ చేసుకొని తినేయచ్చు. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేశాక దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి మనం వీటిని ఇలా ఒకరోకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అని టర్న్ చేసుకోవాలి. వీటిని కూడా 2-3 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ని వేయడం వలన మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి గుంత పొంగనాలు. సో ఆయిల్ని యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ తర్వాత ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కంప్లీట్గా యాడ్ చేసి తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనకి మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని తీసేసుకోవాలి. మనకి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పిండిని యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. దీన్ని ఎలాంటి చట్నీస్తోనైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసాం కదా, వీటిని కూడా యాడ్ చేసేసుకొని మనకి బ్రేక్ఫాస్ట్ ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు అయినా సరే గుంత పొంగనాలని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.